హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎరువులు కొనడం కోసం ఫర్టిలైజర్ షాప్కి అయితే వచ్చాను. సో ఇక్కడైతే సీడ్స్ ఇంకా ఎరువులు వాటి ఎన్ని కేజీస్ ఉన్నాయి, ఇంకా వాటి ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ. సో మనకు కావాల్సిన ఎరువులు ఆల్రెడీ మనం ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం. ప్రైస్ అయితే ఇంత వచ్చింది ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. సో మనం తీసుకుంది అయితే యూరియా ఇంకా 1616 ఈ రెండు తీసుకున్నాం. ఒక్కొక్కటి 3 ప్యాకెట్స్ లెక్క తీసుకున్నాం. సో బుకింగ్ అయిపోయింది, బిల్లింగ్ కూడా అయిపోయింది, అండ్ మన ఆటో కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం తీసుకున్న వాటన్నిటిని ఇంకా మనం అందులో వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రో అయితే మనకు కావాల్సింది పైనుంచి కిందకి వేస్తున్నాడు. ప్యాకెట్స్ కూడా బ్రోనే ఆటోలో లోడ్ చేస్తున్నాడు, చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే మనం తీసుకునేది యూరియా. సో ఇక్కడైతే యూరియా ఉందంట, మనకి 1616 కూడా కావాలి. సో 1616 కోసం మనం వేరే చోటుకు వచ్చాం. సో ఇక్కడ ఉన్న ప్యాకెట్స్ అన్ని 1616 ప్యాకెట్స్ అయ్యి. సో 1616 అంటే ఎన్పీకే. ఇందులో మనకి 16% నైట్రోజన్, 16% ఫాస్ఫరస్ అండ్ 16% పొటాషియం ఉంటాయి. సో ఈ ప్యాకెట్స్ కూడా బ్రోనే మొత్తం లోడ్ చేస్తాడు, చూస్తున్నారు కదా. మొత్తం 3 ప్యాకెట్స్ అయితే బ్రో ఇక్కడ లోడ్ చేయడం అయిపోయింది. మన ఫామ్కి అయితే మనం వెళ్ళొచ్చు. సో మన ఫామ్కి అయితే వచ్చేసాం. ఆటో అయితే రివర్స్ చేసుకుని షెడ్లోకి వస్తున్నాడు. తర్వాత దీన్ని మనం అన్లోడ్ చేసుకుని తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం స్టోర్ రూమ్లో పెట్టేసుకోవడమే. సో ఇవి వచ్చి మన తోటలో పప్పు అయింది కదా, అండ్ రీసెంట్గా మనం దోస కూడా పెట్టాం. సో వాటి గ్రోత్కి ఇంకా క్రాప్ డెవలప్మెంట్ కోసం కూడా బాగా యూజ్ అవుతుంది. కొన్నిసార్లు ఎరువుల్ని క్రాప్ రిక్వైర్మెంట్ మరియు సాయిల్ కండిషన్ బట్టి కరెక్ట్ క్వాంటిటీలో యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.